వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడము, కఫము, దీనివల్ల ఏంటంటే ఉబ్బసం ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఊపిరి ఆడినట్లుగా ఉంటుంది. సో దీనికి ఈజీగా వెజిటబుల్ జ్యూసెస్తోని చెక్ పెట్టవచ్చు. మరి దీనికి ఏ వెజిటబుల్ బాగా పనిచేస్తుంది, సో ఆ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఏ విధంగా వాడుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి గురువుగారు, సో జనరల్గా వెజిటబుల్స్ అంటే మనం జనరల్గా కర్రీస్ చేసి తీసుకుంటూ ఉంటాం. కానీ మీరు చెప్తారు ఏంటంటే వెజిటబుల్స్ని కాంబినేషన్ ఆఫ్ జ్యూసెస్ తయారు చేసి తీసుకుంటే అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు అని. సో ఉబ్బసము, ఊపిరితిత్తుల్లో కఫం చేరినట్లుగా, నిమ్ము చేరినట్లుగా ఉండడం, ఇలా చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఊపిరి ఆడినట్లుగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అయితే దానికి వెజిటబుల్స్ చాలా బాగా పనిచేస్తాయి. వెజిటబుల్ జ్యూసెస్, కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పారు. ఏంటి గురువు గారు అది? ఇంగ్లీష్లో ఒక వర్డ్కి అంబుల్ అంటే అనకువ, అనకువకి ఆపోజిట్ ఎగిరెగిరి పడటం. ఎగిరిగిరి పడటం అంటే దగ్గుతున్నప్పుడు నువ్వు స్ట్రైట్గా నిలబడి స్టిఫ్గా దగ్గలేవుగా, దగ్గుతున్నప్పుడు నీ టోటల్ బాడీ అంతా కూడా షేక్ అవుతుంది, ఎగిరెగిరి పడుతుంది. అదే పడుకుని దగ్గుతున్నప్పుడు బాడీ కూడా పైకి లేస్తుంది. అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది ఇప్పుడు మనం ఆశ్వేజ మాసంలో శరదృతు, ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేటువంటి విపరీతమైన ఇబ్బంది. రీసెంట్గా పొద్దుట ఎవరో వాళ్ళ చిన్నపిల్లడు లాస్ట్ మంత్ తనకి స్కిన్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటాడు. ఈరోజు పొద్దుట వెళ్ళి ఎలా ఉంది మీ అబ్బాయికి చర్మ సమస్య అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. స్కిన్ డిసీజ్కి అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమన్నారంటే నిమోనియా అని అడ్మిట్ చేసుకున్నారు. అంటే ముందు ఇండికేషన్ ఏం చెప్పింది, స్కిన్ విషయంలో బాడీ చెప్పింది 2 నెలల క్రితమే. అప్పుడు జరగాల్సిన ట్రీట్మెంట్ జరిగి ఉంటే బాగుండేది. తనకి ఏం చేశారు, అక్కడ ఏదో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇంకోటి ఏదో ఉన్నాయి, సప్రెస్ చేసి ఉందని. అది సప్రెస్ చేయడానికి వాడినటువంటి టాబ్లెట్స్ ఏవైతున్నాయో మన ఊపిరితిత్తుల గోడల్లో ఇరుక్కుపోయి అవి సరిగ్గా ఆ ఫ్లక్చువేషన్ లేక ఇబ్బంది పడుతూ ఈరోజు హాస్పిటల్లో నెబులైజర్ మీద ఉండే స్థితికి వెళ్ళాం. ఇక్కడ మనం ప్రాణవాయువు, అపాన వాయువును స్వీకరించి ప్రాణవాయువుని ఎలిమినేట్ చేస్తూ ఉంటాం. ఉదాన వాయువు, సమాన వాయువు, ఇలా మన శరీరంలో ఉన్నటువంటి వాయుమండల వ్యవస్థని నడిపించడానికి ఊపిరితిత్తులు చాలా అద్భుతంగా సహాయపడతాయి. మనం అంటే కిడ్నీలు ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి వాటర్ని ఎలిమినేట్ చేస్తాయి. అలాగే బ్లడ్లో కూడా ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అది ఫిల్టర్ చేస్తుంది. కిడ్నీలు, లివర్ ఇలా పనిచేస్తాయి. ఊపిరితిత్తులు గాలిలో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ని బయటికి పంపిస్తూ ఉంటాయి. అంటే మనం అందుకనే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను, డీప్ ఫ్రైలు లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ మన శరీరంలో ఎసిడిక్ నేచర్ని ఎక్కువగా పెంచేస్తూ ఉంటాయి. మరి అట్లా ఎలిమినేట్ చేయడానికి మేము కేవలం ఏదో మలద్వారం ద్వారా మోషన్ని పంపించడం ద్వారా ఎలిమినేట్ అవుతున్నాయి, యూరిన్ ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి వాటర్ వెళ్ళిపోతుంది. మరి గాలిని ఎలా పంపించాలి? ఊపిరితిత్తులు చాలా బలంగా పనిచేయాలి. దానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ మనకంటే ఇది బి కాంప్లెక్స్ ఫ్యామిలీలో B12 అని ప్రధానంగా తీసుకుంటాం. ఇప్పుడు అందరికీ B12 డెఫిషియన్సీ కాబట్టి మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ ఏదైతుందో లంగ్స్ సరిగా పనిచేయకపోతే మీకు B12 డెఫిషియన్సీ వస్తుంది. మనం ఫుడ్లో డెఫిషియన్సీని వెతుక్కుని బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వేసుకుంటాం, దానివల్ల నో యూజ్. ఇక్కడ మీరు మీ ప్రాణవాయువుని, ప్రాణశక్తిని ఎక్కువగా బయటకు విడిచిపెడుతుంటారు. అంటే ప్రాణం అంటే మనం ఇన్హేల్ చేసేది ఆక్సిజన్, ఎక్సైల్ చేసేది కార్బన్ డైఆక్సైడ్ కాదు. ఇది అపాన వాయువును స్వీకరించడం ద్వారా ప్రాణవాయువుని బయటికి విడిచిపెడుతూ ఉంటాం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఈ వాయువులు ఇదంతా మన ట్రీట్మెంట్ అంతా కూడా ఈ 5 వాట్ల మీదే ఆధారపడి ఉంటూ ఉంటుంది. అలాగే మనకు 5 ఎలిమెంట్స్ మీద, 3 దోషాల మీద, 7 ధాతువుల మీద మన కూరగాయలు పనిచేస్తూ ఉంటాయి. అంటే ఆహారమే ఔషధం, వంటిల్లే వైద్యశాల అనడానికి ప్రమాణ వాక్యం వేదం ఏదైతే చెప్పిందో అది సత్యం. దాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మీరు అడిగిన సమస్యకి కఫం, దగ్గు అంటే అక్కడ ఏదో ఇబ్బంది ఉందో వల్ల ఆ కఫం తీసుకొచ్చి పెట్టుకుంది శరీరం. దాన్ని దగ్గితే ఆ జిగురుకు అంటుకుని ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఆ ఫ్లమ్ రూపంలో బయటకు వస్తాయి. మీరు దగ్గినప్పుడు ఏమొస్తుంది? ఫ్లమ్ వస్తుంది. ఫ్లమ్ వస్తుందంటే మీకు ఇన్ఫెక్షన్ ఉంది, సంథింగ్ బ్యాక్టీరియా ఉంది, ఆ జిగురు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. లేదు డ్రై కాఫ్ వస్తుంది అంటే రెస్పిరేటరీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోయింది. ఎసిడిక్ వల్ల కూడా దగ్గు వస్తుంది, డ్రై కాఫ్ వస్తుంది. అందుకని రెండింటికి కాంబినేషన్గా మనం ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవడానికి హై కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని తీసుకుంటాం. అలాగే ఈ రెస్పిరేటరీకి ములక్కాడ ఊపిరితిత్తులకి అద్భుతమైనటువంటి ఔషధం.
చాలా అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పొచ్చు. నాకు రాజమండ్రిలో ఒక స్కూల్లో వ్యాన్ డ్రైవర్ అతను, తనకు ఆస్తమా ఉంది, కానీ వర్క్ చేయాలి, నిద్ర వచ్చేస్తుంటుంది, అంటే డ్రౌజీగా ఉంటారు వాళ్ళు. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోతే ఎలిమినేషన్, ప్రాణవాయువు సరిగ్గా బయటకు ఎలిమినేట్ చేయకపోతే డ్రౌజీగా నీరసంగా నిస్తుంది. అంటే మన బాడీలో ఆ కార్బన్ పార్టికల్స్ బయటకు వెళ్ళవు. దీన్ని ఒక చిన్న ముక్కను జేబులో పెట్టుకుని నవ్వులుతూ తను చేసుకుంటే తనకు ఆస్తమా పూర్తిగా క్యూర్ అయిపోయింది. క్యూర్ చేయడంలో అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో మంచి B12 దొరుకుతుంది. ఇది మనం ఒక జానెడ్ ముక్క మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే, అంటే మీరు ఐరన్ టాబ్లెట్లు ఎక్కువ వేసుకున్న సరే మనం మలం గట్టిపడిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కూడా అంతే, చిన్నదే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే దీన్ని తట్టుకోవడం కష్టం. అంటే ఆ బాడీలో ఆ వాయుమండల వ్యవస్థను కుదిపేస్తుంది. ఖచ్చితంగా చిన్న ముక్కే తీసుకోవాలి. ఒక అంటే బాగా చిన్నపిల్లలు అయితే ఒక అంగుళం, కొంచెం పెద్దవాళ్ళు అయితే ఒక జానెడ్ ముక్క మాత్రమే తీసుకోవాలి. దీంతో పాటుగా మనం అల్లం తీసుకుంటాం, సైంధవ లవణం, మిరియాల పొడి, తమలపాకులు. సో రెస్పిరేటరీ సిస్టమ్ మెరుగుపరచుకోవడానికి, రెస్పిరేటరీ అండ్ డైజెషన్ ఈ రెండింటికి లింక్ ఉంది. డైజెషన్ బాగాలేకపోతే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఎసిడిటీ, ఆబ్వియస్లీ గట్ హెల్త్ బాగాలేకపోతే అన్ని రకాల సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, గట్ హెల్త్ అది బాగుంటేనే మిగతా సిస్టమ్స్ అన్ని కూడా, అంటే మనకి 12 సిస్టమ్స్, ఈ 12లో ఒక్కోదాన్ని మనం కాంబినేషన్ చేసుకుంటూ వెళ్తాం. ఇది అద్భుతమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి కూడా. అంటే ఈ మాసంలో కూడా ఇది ఒరిజినల్ గా సహజంగా చెప్పాలంటే ఇది ఆశ్వీజ మాసంలో ఊపిరితిత్తులని బాగు చేసుకోవడానికి, ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి, స్కిన్ ఇష్యూస్ ని బాగు చేసుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి నెలగా చెప్పొచ్చు. మనంతా కూడా ఆయుర్వేద వైద్యం అంతా కూడా మాసాల మీద ఆధారపడి వెళ్తూ ఉంటుంది. హై కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ప్రకృతిలో. ఇప్పుడు మనం తీసుకునే ప్రతి పదార్థము అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే మనకి అమ్మవారి దేవీ నవరాత్రులకి ప్రారంభం, ఇక్కడ అమ్మవారికి నివేదన చేసే ప్రతి పదార్థంలోనూ విపరీతంగా మిరియాలు ఇవ్వబడతాయి. కారంగా ఉంటాయి. అంటే కారం అంటే ఎర్ర కారం, క్షారం కలిగి ఉంటాయి. ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడం ద్వారా, ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని స్వీకరించడం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి ఈ నెల చాలా అద్భుతమైనటువంటి మాసం అన్నమాట. అంటే ఇంత సరిపోతుంది. దీన్ని కూడా ఇది పీలై తీయొద్దామా, కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసేసుకో. ఇప్పుడు మీకు జ్యూస్ అవ్వడం కోసం కొంచెం ఎక్కువ తీసుకోండి, ఏం కాదు. తాగేవాళ్ళు ఎవరైనా సరే ఇంతకన్నా ఎక్కువ, అంటే ఒక 3 అంగుళాలు సరిపోతుంది. మలబద్ధక సమస్యని కూడా ఇది తొలగిస్తుంది. అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉంటుంది, ఆస్తమా ఉన్న వాళ్ళకి కంపల్సరీ మలబద్ధకం ఉంటుంది. దీన్ని వాడడం ద్వారా 2 సమస్యలు కూడా క్యూర్ అవుతాయి. ఇది కంటిన్యూగా మనం ఒక 3 months వరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఇష్యూ ఉన్నవాళ్ళు మామూలుగా రెగ్యులర్ మెయింటెనెన్స్ అయితే ఒక 1 month. ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా మునక్కాళ్ళు ఎక్కువ వాడుకోవడం మంచిది. చూసారా ఆ ఘాటే, మునక్కాళ్ళలోంచి వచ్చే ఘాటే కొంచెం హార్బుల్గా అనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉన్నాయి దాంట్లో, కాస్మిక్ ఎనర్జీ. ఇవి కేవలం ఇప్పుడు మీరు జ్యూస్ చేయడానికి మాత్రం మొత్తం మునక్కాడని కట్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఎవరైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2-3 అంగుళాలు, అంతకు మించి ఎక్కువ వాడద్దు. పూటకి 2 సివియర్గా ఉంటే 2 పూట్ల, ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవచ్చు. 1 slice. ఇది గ్రహ స్థితుల్లో తీసుకుంటే కుజుడు శుక్రుడు కలయిక. ఈ పార్ట్నర్స్, మ్యారేజ్ పార్ట్నర్స్, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాన్ని కూడా ఈ 2 కాంబినేషన్ తీసేస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. దాంపత్య జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది అన్నమాట. గురూజీ, జనరల్గా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది, అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో పర్టికులర్ ఏజ్ అంటే ఏమైనా ఉంటుందా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ స్టార్ట్ చేయడానికి? సంవత్సరం అమ్మ, చిన్నపిల్లలు అక్కడ నుంచి. ఇది న్యాచురల్, ఏమీ కెమికల్స్ కాదు కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. సో దీంట్లో చిన్న అల్లం ముక్క, అంటే ఇచ్చే డోస్ తగ్గుతుంది అంతే. చిన్నపిల్లలు అయితే 1-2 స్పూన్లు ఇచ్చుకుంటూ తీసుకెళ్తాం. ఫుడ్డే కదా, మీరు భోజనం పెడుతున్నారు పిల్లలకి, అన్నప్రాసన అయిపోయింది అని అన్ని పెడుతున్నారు కదా, పప్పులు అవి, వాటితో పాటు ఇవి కూడా ఆకుకూరలు అవి పెడతారు కదా, పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. సో లంగ్స్ క్లియర్ చేసుకోవడానికి, గట్ హెల్త్ బాగుండడానికి మునగకాడలు ప్లస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. సో జనరల్గా మనం ఒక జ్యూస్ కోసం కాబట్టి, ఎక్కువ క్వాంటిటీ జ్యూస్ కావాలి కాబట్టి మనం ఇంత యూస్ చేసాం మునగకాడ. లేదంటే ఒక చిన్న పీసెస్, ఇంట్లో 2-3 ఉంటే 200 grams బూడిద గుమ్మడికాయ, ఒక మునక్కాడ వేసేసుకోవచ్చు. 2-3 తీసుకోవచ్చు. ఒక మనిషికి అయితే మాత్రం ఎక్కువ తీసుకోవద్దు, తట్టుకోవడం కష్టం. ప్రమాదం ఏమి ఉండదు, కొంచెం తల తిరిగినట్టుగా, కడుపులో గాబరాగా ఉంటుంది. చిన్న అల్లం ముక్క. మన భారతీయ సాంప్రదాయంలో తమలపాకులు విరివిగా వాడటం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అది పూర్తిగా పోయి ఇదేదో ఫ్యాషన్ అయింది, కిళ్ళి వేసుకోవడం అనేది ఫ్యాషన్. కానీ తాంబూల సేవనం అనేది ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి,
దాంట్లో వాడేటువంటి ఇలాచీ లవంగాలు ఇవన్నీ కూడా ఔషధాలు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కంపల్సరీ కిళ్ళిని వాడతాం. దాంట్లో ఇప్పుడు మనం అది లేదు కాబట్టి ఇలా జ్యూస్లో వాడేస్తాం. ఎవరైతే పిల్లల్లో హంబుల్నెస్ లేదు, అనుకోలేదు అని బాధపడుతున్నారో వాళ్ళు రెగ్యులర్గా మునక్కాడని వాడితే వాళ్ళలో ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ భావోద్వేగం ఏదైతే ఉందో అది అనుకోని పెంచుతుంది. సో గురూజీ, లంగ్స్ క్లియర్ చేసుకోవడానికి, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ ప్లస్ మునగకాడ జ్యూస్ రెడీ అయిపోయింది. కావాలనుకున్న వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు, లేదనుకుంటే దీంట్లో అంటే మునక్కాడ ఉంది కాబట్టి తేనె కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, మామూలుగా అయితే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు, మిరియాల పొడి, కొంచెం నిమ్మకాయ. జనరల్గా చెప్పాలంటే ఈ వెజిటబుల్ జ్యూసెస్ చూస్తుంటే చాలా గ్రీనిష్గా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే గ్రీన్ అంటేనే కంటికి ఇంపుగా ఉంటుంది కదా గురూజీ. ప్రకృతి గ్రీన్ అంటే ఆ కలర్ కూడా మనకి హెల్త్కి ఉపయోగపడుతుంది. మీరు కలర్ థెరపీ కూడా చెప్తూ ఉంటారు. సో లంగ్స్ క్లియర్ అవ్వాలంటే, ఊపిరి సరిగ్గా అందాలంటే ఇలా వెజిటబుల్ జ్యూసెస్ తయారు చేసి తీసుకోవాలి. మునక్కాడ, బూడిద గుమ్మడికాయ అంటే కాంబినేషన్స్ సిచ్యువేషన్స్ బట్టి మారుస్తూ ఉంటాం. ప్రస్తుతానికైతే మనం న్యాచురల్గా చెప్పడానికి బూడిద గుమ్మడికాయని మునక్కాడని కలిపాం. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది, గుండెల్లో పట్టేసినటువంటి ఫ్లమ్ని క్లియర్ చేస్తుంది. ఈ సీజన్లో సహజంగా అంటే ఏ సీజన్ అయినా సరే ఇది తన పనిని తాను చేస్తుంది. రెస్పిరేటరీకి అద్భుతమైనటువంటి ఔషధం, డైజెషన్ ఇష్యూస్కి, డైజెషన్ సిస్టమ్కి అద్భుతమైనటువంటి ఔషధంగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా పాటించాలని కోరుకున్నాం. జనరల్గానే ఇంతకుముందు మనము చూస్తే బయట ఫ్రూట్ జ్యూసెస్ అలా షాప్స్ ఉండేవి. ఇప్పుడు వెజిటబుల్ జ్యూసెస్ షాప్స్ వచ్చేసాయి. రావాలి, పూర్తిగా అవగాహన తెచ్చుకొని చేసిస్తూ ఉంటే ఒంట్లో బాగాలేదు, అనారోగ్యంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాం, జ్యూస్ సెంటర్కి వెళ్ళి రెగ్యులర్గా మనం ఆ జ్యూస్ అంటే చేసుకోవడానికి అందరికీ అవ్వదు కాబట్టి ఆ జ్యూస్ సెంటర్లోకి వెళ్ళి పర్టికులర్ జ్యూస్ని తాగితే సమస్య తగ్గిపోతుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. సూర్యస్మృతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.